హాయ్, నేను నా ఐడల్కి స్వాగతం సుస్వాగతం. ఇంతకుముందు వీడియోలో ఇంక చెనక్కాయ తడేస్తున్నాం అని చెప్పినాక ఇంకా తడేసేది అయిపోయింది సగము. ఇంకా ఎత్తుతున్నాం చెనక్కాయ. ఇది ఎప్పుడంటే మే 21 తేదీ ఎత్తుతున్నాము. అంటే వీడియో కొంచెం లేట్ అయింది కానీ అప్లోడ్ చేసేకి, అందుకని ఇది 2 కానులు చేసినాము. ఒకటి గొర్రె ఒకటి, తర్వాత గుంటుకోటి. తర్వాత మేము మామూలుగా అంటే కొంతమంది ఒగో అక్కడికడితే ఎత్తారు, మేము కొంతమంది జడెంకి ఎత్తుతారు, మేము 2 అక్కడికట్లు ఎత్తుతున్నాము. ఇది 2 మనుషులు ఎత్తుతారు, లేదంటే నలుగురితో కానీ ఎత్తిస్తారు. అదంతా లేదనుకుంటే కొన్ని ఏరియాలో ఒగ్గురే ఎత్తుతారు జడెం కట్టుకొని. మేము అట్లా లేకుంటే 2 ఎత్తుతాం మా ఏరియాలో ఇట్లా. తర్వాత ఇది ఈ ఇత్తనాల బూనెకి తర్వాత ఇంకా గుంటుకు కూడా పాస్తున్నాం. అట్లే గుంటుకు పాస్తారు నార్మల్గా. అంటే ఇదే ఇంక మనోడే ఇంతకుముందు వీడియోలో చెప్తే, ఇంతకుముందు పాత వీడియోలో డీసీగాడ్ వచ్చినాడు మనకి, ఎప్పుడు రెగ్యులర్గా వాడు వచ్చేది. ఈ వీడియోలో ఇంక చెనక్కాయ ఎత్తున్నాం. ఇది సగం చెప్పినాక సగం ఇప్పుడు సగము మరీ సగం ఎత్తాను. ఇంకో వీడియోలో నెక్స్ట్ ఇంక సగం ఎత్తింది కూడా చేస్తాము. అలాగే ఇంకా పైసలు పాస్ అయ్యాల, పైసలు పాస్తాం నెక్స్ట్ రోజునలోపు ఇంకా వర్షం వచ్చింది. అందుకని ఇంకా కొంచెం పైసలు పాసేది పాయలైతే ఆమె ఎక్కువ అయ్యి, అందుకే ఇంకా వాటితో సరిపెట్టిన. అందుకే వీడియో ఇంకా ఎడిట్ చేసేది లేట్ అయింది. కాబట్టి ఇది తిన్నాక 4-5 రోజులకి దగ్గర 4 రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాము. 4-5 రోజుల తర్వాత మీకు పైసలు పాసింటే పైసలు పాసేది కూడా వీడియో తీసుకుంటే అది తీయలేదు. తర్వాత దీనికి అట్లే గడ్డి ముందు కూడా కొట్టినాము 3 రోజులకి. ఇంక వర్షం వచ్చిందని ఇంకా అట్లే గడ్డి ఎక్కువ అవుతాయి. ఇంకా అది కాక ఇది ఎర్నాలు కాబట్టి గడ్డి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంక ఇప్పుడు చూడు మన డీసీగాడు గుంటుకు పాస్తున్నాడు. నార్మల్ అంటే మనం ఏమి చిన్న గుంటుగా రెంటల్ గుంటుకు వేసి పాస్తున్నాము. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.